ప్రసంగి 1వ అధ్యాయం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. ఇట్లు మరల తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీయు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు. నదులు ఎక్కడి నుండి పారిపోవచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనదేమీ లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పుచు, అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞానమునకు రారు. పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత నుండబోవు వారికి కలుగదు. ప్రసంగి అయిన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకే నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటినీ నేను చూచితిని. అవి అన్నీ వ్యర్థంలే. అవి ఒకడు గాలికే ప్రయాసపడినట్టున్నవి. వంకరగానున్న దానిని చక్కబరచ సత్యము కాదు. లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేనూ నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించి తిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించి తిననియు నా మనస్సులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఆమీన్.